శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహో భవత్యస్య నక్షత్రమస్తి దస్రస్తురంగమః ఆజ్యస్తురంగస్తురగాశ్వో వాజీహయో హరి. 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశికి ఏమిటంటే 2 గ్రహాలే శుక్ర రాహువులు బాగున్నాయి, మిగతా గ్రహాలు ఏవీ బాగాలేవు. అయితే ఈ రాశి వాళ్ళకి వచ్చిన డబ్బు బాగా నిలబడటానికి అవకాశం ఉంది. డబ్బులు వస్తేనే నిలబడతాయి కానీ రాకుండా ఇక్కడ నిలబడతాయి. డబ్బులు రాకుండా ఆపే గ్రహాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ముందు డబ్బు రావాలి అంటే 8 గ్రహాల్లో 6 గ్రహాలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. అందులో గురువు కుజుడు అనే గ్రహాలు 2 కూడా పూర్తిగా బాగాలేవు. ద్వాదశాష్టమ జన్మస్థం శ్రీ మంగారకో గురువు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయమని ఈ రాశికి 1ంట గురువు, ద్వితీయంలో కుజుడు ఉండటం చాలా ఇబ్బందికరం. ఈ రాశిలో ఇట్లా గ్రహాలు ఉంటే ఏమంటాయంటే ఒక్క గ్రహమైనా సరే శని గాని గురువు గాని కుజుడు గాని 12, 1, 2 రాశుల్లో ఉండేటట్టయితే ఉండేటువంటి చోటు నుంచి వెళ్ళిపోవాలి. ఇంట్లో నుంచి కానీ చేసే ఉద్యోగంలో నుంచి కానీ. అనవసరమైన దండగమాని ఖర్చులు అంటే యాక్సిడెంట్లు కావచ్చు, రోగాలు కావచ్చు, డబ్బులు పోగొట్టుకోవచ్చు, ఇట్లా రకరకాలైన సమస్యలతో డబ్బు విపరీతమైన ఖర్చు, తాళతెల్లం ధనక్షయం, వ్యాధులు, యాక్సిడెంట్లు, డబ్బులు ఎక్కువ ఖర్చు కావటం, ఉన్న స్థలంలో నుంచి ఉద్యోగం పోగొట్టుకోవడం, ఇట్లాంటి సమస్యలన్నీ కూడా రావడానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి మిగతా ఈ గ్రహాలన్నిటికంటే కూడా గురువుకి 16,000, కుజుడికి 7,000 జపం చేయించుకొని గురువుకి శనగలు, కుజుడికి కందులు దానం ఇవ్వటం, తర్వాత శనికి కూడా 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వటం, కేతువుకి జపం చేయించుకుని ఉలవలు దానం ఇవ్వటం ఇది చాలా అవసరంగా కనపడుతుంది. అయితే ఈ రాశి రీత్యా ఇట్లా ఉండి జన్మలగ్నం ఎట్లా ఉందో చూసుకోవడం చాలా మంచిది. తర్వాత ఏకాదశంలో శుక్రరాహువులు ఉండటం చేత వివాహం కావడానికి బాగా మంచి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు జరిగే వివాహాలు ఎట్లా ఉన్నాయంటే ఆడపిల్ల దొరకడం చాలా కష్టంగా ఉంది. అందువల్ల వెతగ్గా ఆడపిల్ల దొరికింది, సరే పెళ్లి చేయిద్దాం అనుకుంటారు. కానీ చెయ్యాలి అంటే వీళ్ళ నక్షత్రం వాళ్ళ నక్షత్రం వీళ్ళ రాశి కుదిరిందా, కాలసర్ప దోషం ఉంటుంది, కుజ దోషం ఉంటుంది, శస్త్రార్థకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసి పెళ్లి చేయాలి. ఎక్కడ ఏమాత్రం తేడా వచ్చినా వివాహంగానే విడిపోయేటువంటి లక్షణాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అదే కాదండి, ఉద్యోగం చేసే చోట గాని చదువుకునే చోట గాని ఆడపిల్ల మగపిల్లలు బాగా పరిచయమై ప్రేమించుకొని మేము పెళ్లి చేసుకుంటామనే పరిస్థితికి వచ్చి ముందుగా వాళ్ళే నిర్ణయం తీసుకొని తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి మేము పెళ్లి చేసుకుంటాము అంటే ముందు తల్లిదండ్రులు ఒప్పుకోవాలి, కుటుంబం మంచిదవునా కాదా చూడాలి, వీళ్ళ జాతకాలు బాగున్నాయా లేవా చూడాలి. ఇవన్నీ లేకుండా మేము ప్రేమించుకున్నాం, మేము మాత్రం ఒకళ్ళనొకళ్ళు వదలం, మేము పెళ్లి మేమే చేసుకుంటాం, ఇంకోళ్ళకి చేయటానికి వీలు లేదు అని అర్థం జరిగి పెళ్లి చేసుకుంటే మరి వెంటనే విడబంధాలు వచ్చేటువంటి లక్షణాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పెళ్లి చేసుకునేవాళ్ళు జాగ్రత్తగా పెద్దవాళ్ళు చెప్పినట్లు జాతక చక్రాలు చూసుకొని జాతకం కలిసిందా లేదా చూసుకొని పెళ్లి చేసుకోవటం చాలా మంచిది. అట్లా కాని పక్షంలో మాత్రం ఈ రాశి వాళ్ళు రకరకాలైన సమస్యలతో ఇబ్బంది పడతారు. కాబట్టి ముందుగా తర్వాత మీ జాతకం చూపించుకొని ఎవరు పడితే వాళ్ళని దగ్గరగా జాతకం చూపించుకోవాల్సింది. పెద్దవాళ్ళు, అనుభవం గల వాళ్ళు, దైవ బలం గల వాళ్ళు, దైవ శక్తి సంపన్నులైన వాళ్ళ దగ్గర జాతకం చూపించుకోవాలి. జ్యోతిష్యం అంటే అమావాస్య చీకట్లో అగ్గిపుల్ల వెలిగిస్తే ఎట్లా కనబడుతుందో ఆ రకంగా జరిగింది, జరగబోయేది, జరుగుతున్నది కూడా చూచినట్లుగా చెప్పగలవాడుగా ఉండాలి. హస్త సాముద్రికం అంటే సముద్రానికి ఒడ్డు కనపడదు, అట్లాగే సాముద్రికం కూడా మొత్తం తెలియడం కష్టం. హస్త సాముద్రికం కానీ మరి జ్యోతిష్యం కానీ మరి బాగా తెలిసిన వాళ్ళ దగ్గర చెప్పుకోవాలి. ఈ పుస్తకాల్లో మొట్టమొదట ఏం రాస్తారంటే ఉపోద్ఘాతం ముందు గ్రంథ పరిశీలన ఎంత చేసినా, ఎంత జ్యోతిష గ్రంథాలు చదివినా దైవ బలం కలిగి చెప్పమని చెబుతున్నారు.
కాబట్టి దైవ బలం గలవాళ్ళు, వృద్ధులు, అనుభవం గలవాళ్ళు, అటువంటి వాళ్ళు చెప్పేటువంటి జ్యోతిష్యం మీకు ఫలిస్తుంది. ఎందుకంటే పెళ్ళి అవుతుంది అనుకోండి, ఈ పెళ్లి కూడా ఏం చేస్తారు, బాగా పెద్దవాళ్ళు వృద్ధులు వచ్చి ముందు మీరు ఆశీర్వచనం చేయండి, పార్వతీ పరమేశ్వరులతో సమానము అంటారు. ఎందుకంటే ఎంత దుర్మార్గులైనా వయస్సు పెరిగిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత జరిగిన పాపాలన్నీ కూడా గుర్తుకు వచ్చి దానివల్ల ఇవాళ బాధపడుతున్నామని తెలుసుకొని అందరూ బాగుండాలని కోరుకొని నేను చేసిన తప్పు మీరు చేయొద్దని జ్ఞానం గల వాళ్ళు పెద్దవాళ్ళు చెబుతారు. కాబట్టి జ్యోతిష్యం పెద్దవాళ్ళు, వయసున్న వాళ్ళు, దైవ బలం గల వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. మరి అందరం బాగుంటాం, దేశం బాగుంటుంది. అందరూ బాగుంటే అందరిలో మనం బాగుంటాం. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని గోవు బ్రాహ్మణుడు బాగుంటే దేశం మొత్తం బాగుంటుంది అని చెప్పారు. సత్యం వద ధర్మం చర అన్నారు. ఈ సత్యం అనేది ఇబ్బంది పడుతోంది, ధర్మం అనేది ముందుకు వెళుతోంది. కాబట్టి సత్యధర్మాల కట్టుబడి అందరూ ప్రవర్తించాలి, అందరం బాగుండాలి. స్వస్తి.